హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చందు డ్రాగన్ ఫామ్. ఈ తోటలో బిజీ వల్ల చాలా హెడ్ఏక్ అయిపోయిందండి. దీన్ని ఎలా రెడీ చేయాలో, ఎలా పని వాళ్ళు దొరక్క, ఒకరోజు రాక, వర్షాలు పడడం వల్ల చాలా పని నిలిచిపోయిందండి. అయినా కూడా కొద్దిగా హాఫ్ 2 బిట్లు ఉన్నాయి ఇందులోను. ఫస్ట్ తైవాన్ నాటు ఒకటి, హైబ్రిడ్ ఒకటి. నాటు పింక్ కొద్దిగా కాయలు సైజు బాగా వస్తాయి, ప్లస్ తొందరగా హీల్డింగ్ వస్తుంది, ఎక్కువ వస్తాయని చెప్పి తొందరగా దీన్ని రెడీ వేయించేసానండి. ఇది ఆల్రెడీ అయిపోయింది. ఏరు వేయించాను. దీనికి ఏమేం కావాలో అన్నీ వేసేసానండి. ఇది నెక్స్ట్ ఇయర్ డైరెక్ట్ జూన్లో దీన్ని టచ్ చేసేది. అంతవరకు టచింగ్ అనేది ఏం లేదనమాట. ఇలా చేసేసాను అంతాను. మీకల్లా తెలంగాణ, ఆంధ్రలో కొద్దిగా వర్షాలు ఎక్కువ పడుతూనే ఉన్నాయండి. మాకు రాయలసీమ కంటే కొద్దిగా లైట్గా వచ్చి పోతూనే ఉన్నాయి. అయినా డిస్టర్బెన్స్గా ఉంది. ఇవి కట్ చేసి ఒక 20 days అవుతుందండి. ఇవి కట్ చేసిన తర్వాత నా మొక్కలు కట్ చేశాను చూడండి. 20 రోజుల గ్యాప్, అన్ని రోజులు పట్టింది. ఇలా ఈగుళ్ళు కూడా స్టార్ట్ అయ్యాయండి. ఆల్రెడీ ఈగుళ్ళు స్టార్ట్ అయిపోయి ఈ పై బిట్ అంతా రెడీ అయిపోయిందండి. దీనికి ఏమేమి కావాలో పోషకాలు అన్నీ ఇచ్చేసాను. ఇంకా 4 to 5 months దీన్ని టచ్ చేసేదే ఉండదండి. ఓన్లీ నీళ్ళు వదలడమేను. మొక్కలు నర్సరీలో కూడా కొద్దిగా నాటిచ్చేసాను. అయిపోయి అయినా కూడా చూడండి ఎలా పెరిగాయి. ఇవన్నీ టైం లేక, మంది దొరక్క వదిలేయడం జరిగింది. మరి ఇవన్నీ రిమూవ్ చేయాలండి నేను. ప్లస్ మైన్ వచ్చేసి ఈ స్ప్రింక్లర్స్ కూడా చేంజ్ చేస్తున్నానండి. ఇవి కూడా అది కూడా చూపిస్తాను. ఇవి ఎంతగా యూజ్ అవ్వలేదండి, ప్లస్ అంతగా పని జరగలేదు దీనివల్ల. ఎలాంటి స్ప్రింక్లర్లు వేసానో నర్సరీలో వేసానండి, చూపిస్తాను మీకు. ఇలా వచ్చాయి చూడండి. ఇవన్నీ రిమూవ్ చేయాలి. పూల పైకి ఎక్కిపోయినాయి అనమాట. వీడి తొలగించడం జరిగింది, బెడ్ రైజ్ చేయడం జరిగింది. ఇది ఇంకా ఉందండి. ఇది అయిపోయింది, ఇటు వరకు అయిపోయిందండి. ఇక్కడంతా అయిపోయింది ప్రూనింగు. ఆ చివరి వరకు అయిపోయింది. ఇక్కడ ఉందండి, చూడండి ఎంత హెవీగా ఉంది ఇది. దీన్ని చేయాలంటే తోక వస్తుంది. ఇలా ఉండే ప్లాంట్స్ని, బ్రాంచెస్ని ఇలా చేయాలండి. ఇలా చేయాలి. ఇంకా చూడండి ఎంత పని ఒత్తిడి ఉందో. ఇలా రెడీ చేయాలండి. చూడండి ఇది ఎలా ఉందో. అతి భయంకరమైన బ్రాంచెస్ అండి. ఎక్స్పెక్ట్ చెయ్యలేనంత బ్రాంచెస్ ఇవి. అలాగే నర్సరీ కూడా పెట్టేశానండి కొన్ని ప్లాంట్స్. బ్రాంచెస్ అంటే హెవీ బ్రాంచెస్ వచ్చాయి కింద. మీకు ఎక్కడే కానీ వీడు అనేది కనిపించదు, కనిపించనివ్వనండి. ఆల్రెడీ హెవీ బ్రాంచెస్ స్టార్ట్ అయ్యాయి కూడా. ఇవన్నీ తీసేయాలండి. అమ్మా ఈ దీన్ని పడడం వల్ల కిందకి ఉంగిపోయాయని చూడు, అలా కింద ఉంగిపోయా. అన్నీ రిమూవ్ చేయాలండి. వేళ్ళు ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తున్నాయి. సపోర్ట్ దొరికితే చాలు.
హనీ బీస్ ఎందుకు తెగ తిరుగుతున్నాయి. చూడండి ఎంత హెవీ బ్రాంచెస్. ఇవన్నీ కటింగ్ చేయాలండి, ఇంకా ఉంది. ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఏమో మరి. ఇలా చేసేసానండి. నర్సరీ కొన్ని పెట్టేశాను. ఆల్రెడీ రూట్ వచ్చిన ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఈ ఇవేనండి స్ప్రింక్లర్స్. ఇవి వేద్దామని తోటంతా చాలా పర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయండి ఇవి. అందుకని ఇవి దీన్ని వేద్దామని ఉన్నాను. ఈ మొత్తం ప్రూనింగ్ అంతా అయిపోద్ది, స్టార్ట్ చేద్దామని ఉన్నాను. ఇదంతా నర్సరీ అండి, ఆ చివరి వరకు. ఇవన్నీ వేసాను నర్సరీకి. ఇలాంటివన్నీ వేశాను. మనం చేత్తో వాటర్ పట్టుకోకుండా, లేదంటే డ్రిప్ పైప్తో వాటర్ పట్టుకోకుండా, లేదంటే బకెట్తో అలా పైకోకుండా డైరెక్ట్ వీటి ద్వారానే వాటర్ వెళ్తాయి. ఆ చివరి వరకు పెట్టాలండి. ఇవి కట్ చేయడం, ఎప్పుడు కట్ చేయాలో, ఎప్పుడు పెట్టాలో. ఈ చివరి వరకు ఇవే స్ప్రింక్లర్స్ వేసానండి, లాస్ట్ వరకు. దీని రెయిన్ ఎఫెక్ట్ ఉంటుంది. చాలా చూడ్డానికి చెప్పకూడదండి, చూడాలి, అలా ఉంటుంది ఇది. అందుకే తోటంతా అవే స్ప్రింక్లర్స్ వేద్దామని ఉన్నాను. చూడండి, దీనికి దీని లైన్ చూడండి ఎంత డిఫరెంట్ ఉందో. మరి ఇక్కడ చూడండి, ఏమన్నా వైర్లు తెగిపోతాయా అనే రేంజ్లో బ్రాంచెస్ వచ్చేసాయి. ఎంత స్ట్రాంగ్ ఉండాలండి ఇవి, ఫైబర్ అది ఇంత స్ట్రాంగ్. చూడండి, ప్రూనింగ్ చేసిన మొక్కలు ఇంకా కటింగ్ చేయాలండి. ఇంకా అక్కడ ఉన్నాయి. ఇవన్నీ ప్రూనింగ్ చేయాలండి. దీనిగా ఎరువు ఇంకా కావాల్సినవి ఇవ్వలేదు, ఓన్లీ దీనిలోకి మాత్రం ఇచ్చానండి. ఏవైతే ప్రూనింగ్ జరిగిందో దీనిలోకి ఇద్దామన్నా కూడా వేసేయడానికి వీలు లేదు. ఎక్కడో లాస్ట్లో చివరిలో ఉన్నది కాయ ఇది. మీకు అక్కడ ప్రూనింగ్ చేసిన మొక్కలు చూపిస్తానండి. మళ్ళీ కొత్తగా సీసీ కెమ్స్ కూడా పెట్టారండి. ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, ఆ చివర్లో ఒకటి, ఆ చివర్లో ఒకటి అండి. ఇది ఆ చివర్లో ఒకటి, లోపల ఒకటి, ఇక్కడ ఒకటి అండి. మన జాగ్రత్తగా మనం ఉండాలి కదా, అందుకని పెట్టేసానండి. ఇవన్నీ ప్రూన్ చేసినవి. ఇవి మరీ నర్సరీ కింద రెడీ చేయాలి. ఇంకా అవును చూడండి, ఇది ఎన్ని రోజులు పడుతుందో కూడా తెలియట్లేదు. చూడండి, మట్ట చాలా బాగుందండి, చాలా హెవీగా ఉంది మట్ట. ఇప్పుడు కూడా చెప్తున్నాను, 15 to 18 ఇంచెస్ ఉన్న మదర్ బ్రాంచే తీసుకోండి ప్లాంటేషన్ కోసము, ఓకేనా. 15 to 18 ఇంచెస్ కంపల్సరీ అండి. దాన్ని మాత్రం ప్రిపేర్ అవ్వండి. తెలియని వాళ్ళకి చెప్తున్నాండి, తెలిసిన వాళ్ళకి ఎలాగో తెలుస్తుంది, అందుకని చెప్తున్నాను. ఓకేనండి.
పని వాళ్ళు రావడం స్టార్ట్ అవుతుంది. ఇంకా మళ్ళీ ఇంకో వీడియోలో ఇంకో విషయం గురించి మాట్లాడుకుందాం. ఓకే, బాయ్.